ఈ మధ్యకాలంలో ప్రతిరోజు ఎక్కడో చోట భార్య భర్తని, భర్త భార్యని హత్యలు చేసుకుంటున్న రోజులు. అటువంటిది ఒక భర్త తన భార్యని హత్య చేసిన హంతకుల్ని పట్టుకోవడం కోసం 26 సంవత్సరాలు వెయిట్ చేశాడు. ఏ ఫ్లాట్లోనైతే తన భార్య హత్యకు గురైందో ఆ ఫ్లాట్ని 26 సంవత్సరాల పాటు కాపాడుకుంటూ వచ్చాడు. హత్య జరిగిన తర్వాత ఆ వ్యక్తి మరో అపార్ట్మెంట్లకు షిఫ్ట్ అయిపోయాడు. ఓనర్ ఆ ఫ్లాట్ని ఖాళీ చేయమంటే, నేను ఖాళీ చేయను, ఇలాగే ఉంచుకుంటాను, మీకు రెంట్ చెల్లిస్తానంటే ఆ ఓనర్ ఒప్పుకున్నాడు. ఎందుకంటే ఓనర్కి కావాల్సింది రెంట్. అలా 26 సంవత్సరాల పాటు ఆ ఫ్లాట్కి 1,40,00,000 రూపాయల పైగా రెంట్ చెల్లించాడు. ఎందుకో తెలుసా? క్రైమ్ సీన్ని కాపాడుకోవడం కోసం. తన ఫ్లాట్లో హత్య జరిగింది. హంతకులు పోలీసులకి చిక్కటం లేదు. ఈ రోజు కాకపోయినా రేపైనా టెక్నాలజీ అభివృద్ధి చెందుతుంది, హంతకుల్ని పోలీసులు పట్టుకుంటారన్న ఉద్దేశంతో క్రైమ్ సీన్ని కాపాడుకోవడం కోసం ఆ ఫ్లాట్ని అలాగే ఉంచాడు. లోపలికి అడుగు పెట్టలేదు. ఎక్కడి వస్తువులు అక్కడే ఉన్నాయి. తొడవలేదు, కడగలేదు. అలా 26 సంవత్సరాల పాటు కాపాడుకుంటూ వచ్చాడు. ఎందుకంటే క్రైమ్ సీన్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక తెలివైన ఆఫీసర్ ఏ గదిలోనైతే క్రైమ్ జరిగిందో, హత్య జరిగిందో ఆ గది నేల, గోడలు, పైన ఉన్నటువంటి రూఫ్, ఈ మూడింటిని క్షుణ్ణంగా పరిశీలిస్తే సాక్ష్యాలు, ఆధారాలు సేకరించి ఈజీగా క్రైమ్ని, ఆ కేసుని సాల్వ్ చేసుకోగలుగుతాడు. బహుశా ఆ వ్యక్తికి ఈ సంగతి తెలిసేమో, అందుకే క్రైమ్ సీన్ని కాపాడుకోవడం కోసం తన ఫ్లాట్ని అలాగే 26 సంవత్సరాల పాటు కాపాడుకుంటూ వచ్చాడు. చివరికి హంతకుడు పోలీసులకి చిక్కాడు. ఆ వ్యక్తి పెట్టుకున్న నమ్మకం వమ్ము కాలేదు. ఈ కథ గురించి తెలిసిన ప్రపంచమంతా ఇప్పుడు దిగ్భ్రాంతికి, షాక్కి గురవుతుంది. ఒక భర్త తన భార్య మీద పెట్టుకున్న ప్రేమకి, నమ్మకానికి మొత్తానికి ఫలితం దక్కిందని ప్రతి ఒక్కరు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఎక్కడ హత్య జరిగింది, హంతకుడు ఎవరు, ఎందుకు హత్య చేశాడు అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, నా పేరు హర్షవర్ధన్. ఈ నిజమైన సంఘటన 1999వ సంవత్సరంలో జపాన్లో జరిగింది. జపాన్లోని నాగోయా అన్న సిటీలోని ఒక అపార్ట్మెంట్లో ఒక కుటుంబం ఉండేది. భార్య, భర్త, 2 సంవత్సరాల బాబు. భర్త పేరు సతారో తకాబా, భార్య పేరు నమితో తకాబా. సకారా ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసుకుంటూ ఉండేవాడు. వయసు 32 సంవత్సరాలు. భార్య నమితో తకాబా వయస్సు 28 సంవత్సరాలు. 1999వ సంవత్సరం నవంబర్ 13వ తారీఖు. ఆ రోజు కూడా ఎప్పట్లాగే సతారో తకాబా తన ఆఫీస్కు వెళ్ళాడు. సాయంత్రం 6 గంటలకి ఇంటికి తిరిగి వచ్చాడు. తన ఫ్లాట్లోకి అడుగుపెట్టి అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి భయంతో బిగ్గరగా కేకలు వేశాడు. తన భార్య రక్తపు మడుగులో నేలపైన శవంగా పడింది. పక్కనే 2 సంవత్సరాల బాబు అలాగే ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడు. పాపం ఆ బాబు అమాయకంగా దిక్కులు చూస్తున్నాడు. ఆ 2 సంవత్సరాల బాబుకి తన తల్లి హత్యకు గురైందన్న సంగతి తెలియదు. సతారో తగాబా అరుపులు, కేకలు విన్న ఇరుగు పొరుగు వారు అందరూ వచ్చారు. కొంతమంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి వచ్చారు. డెడ్ బాడీని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ కూడా వచ్చాయి. ఫ్లాట్ మొత్తం అంతా పరిశీలించారు. పరిశీలిస్తే పోలీసులకి హాలు బయట చెప్పుల పాదముద్రలు కనిపించాయి. ఆ చెప్పుల పాదముద్రల సైజును బట్టి అది ఒక మహిళదని పోలీసులు నిర్ధారించుకున్నారు. అలాగే హాల్లో 2 రకాల రక్తపు మరకలు కనిపించాయి. ఒకటేమో చనిపోయిన నమితో తకాబాదైతే మరొకటి హంతకురాలిదే. పోలీసుల దగ్గర ఉన్న సాక్ష్యాలు, ఆధారాలు 2-3. ఒకటి పాదరక్షల సైజును బట్టి హంతకురాలు ఒక మహిళ. అలాగే బ్లడ్ గ్రూపు బి. దీనికి మించి పోలీసుల దగ్గర ఎటువంటి ఆధారాలు, సాక్ష్యాలు లేవు. 1990 సంవత్సరంలో జరిగింది కాబట్టి అప్పటికింకా సీసీ కెమెరాలు కూడా పెద్దగా లేవు. DNA ప్రొఫైల్స్ కూడా అంతగా అభివృద్ధి చెందలేదు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టాడు. పోస్ట్మార్టం రిపోర్టులో ఒక పదునైన ఆయుధంతో నమితో తకాబా మెడపైన, ఛాతిపైన పొడిచి హత్య చేశారనుంది. సీన్ ఆఫ్ అఫెన్స్ను బట్టి ఇంట్లో దొంగతనం ఏమీ జరగలేదు. ఎందుకంటే 2 సంవత్సరాల బాబుకి ఎటువంటి గాయాలు, క్షేమంగా ఉన్నాడు. ఇంట్లో ఉండాల్సిన డబ్బు, నగదు అలాగే ఉన్నాయి. అంటే డబ్బు కోసం ఈ హత్య జరగలేదు. పోనీ నమిత మీద ఏమైనా అఘాయిత్యం చేశారంటే పోస్ట్మార్టం రిపోర్టులో అటువంటిది ఏమీ లేదు. అంటే నమిత మీద అఘాయిత్యం జరగలేదు. పైగా హంతకురాలు స్త్రీ. అంటే ఎవరో కోపంతో, కసితో హత్య చేశారని పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. అప్పుడు భర్త సతారోని మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారని అడిగితే తనకు ఎవరూ శత్రువులు లేరని చెప్పారు.
మరి ఎవరు హత్య చేసుంటారు? పోలీసుల దగ్గర ఈ ప్రశ్న ఉంది. కానీ హంతకురాలు ఎవరు ఏంటనేది పోలీసుల దగ్గర ఎటువంటి క్లూ లేదు. దాంతో ఇరుగు పొరుగు వారిని, చుట్టుపక్కల వారిని అందరినీ విచారించారు. కానీ పోలీసులు హంతకురాలు ఎవరు అన్నది పట్టుకోలేకపోయారు. దాదాపు ఒక నెల రోజుల పాటు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు. ఈ నెల రోజుల లోపల సతారో మరో అపార్ట్మెంట్కి తన 2 సంవత్సరాల బాబును తీసుకుని వెళ్ళిపోయారు. పోలీసులు ఆ ఫ్లాట్ని సీజ్ చేశారు. క్రైమ్ సీన్లోకి బయట వ్యక్తులు ఎవ్వరు కూడా అడుగు పెట్టకూడదు. నెల రోజుల తర్వాత పోలీసులు సతారోతో ఇక మా ఇన్వెస్టిగేషన్ ఆ హాల్ లోపల, అపార్ట్మెంట్ లోపల అంతా పూర్తయింది, ఇక నువ్వు నీ ఫ్లాట్లో ఉండవచ్చు అని కీస్ ఇచ్చారు. కానీ సతారో దానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే క్రైమ్ సీన్ని కాపాడుకోవడం తన బాధ్యత. ఈరోజు కాకపోయినా రేపైనా టెక్నాలజీ అభివృద్ధి చెందుతుంది, పోలీసులు హంతకుడిని పట్టుకుంటారన్న ఉద్దేశంతో ఆ ఫ్లాట్లోకి అడుగు పెట్టలేదు. ఓనర్ ఏమో ఫ్లాట్ని ఖాళీ చేస్తానని అడిగితే, నేను ఖాళీ చేయను, ఇలాగే ఉంచుకుంటాను, మీకు రెంట్ చెల్లిస్తానంటే దానికి ఓనర్ ఒప్పుకున్నాడు. ఎందుకంటే ఓనర్ కావాల్సింది రెంట్. అలా ప్రతి నెల రెంట్ చెల్లిస్తున్నాడు. కానీ ఆ ఫ్లాట్ లోపలికి అడుగు పెట్టలేదు. ఎక్కడి వస్తువులు అక్కడే ఉన్నాయి, కడగలేదు, తొడవలేదు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కానీ హంతకురాలు ఎవరు అన్నది పోలీసుల దగ్గర ఎటువంటి క్లూ లేదు, పట్టుకోలేకపోతున్నారు. అలా రోజులు గడుస్తున్నాయి, వారాలు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి. కానీ పోలీసులు హంతకురాల్ని పట్టుకోలేకపోయారు. అలా 10 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ 10 సంవత్సరాల కాలంలో ఎంతోమంది పోలీస్ ఆఫీసర్లు వచ్చారు, ట్రాన్స్ఫర్ అయ్యేది కొంతమంది రిటైర్ అయిపోయారు. కానీ ఎటువంటి పురోగతిని కూడా సాధించలేకపోయారు. కానీ సతారో తన క్రైమ్ సీన్ని అలాగే కాపాడుకుంటున్నాడు, తన కేసుని ఇంకా బతికించుకుంటున్నాడు. అప్పుడప్పుడు పాంప్లెట్లు అవన్నీ తయారు చేసి అపార్ట్మెంట్ చుట్టుపక్కల ఆ సిటీలో పంచి ఎవరికైనా తన భార్య హంతకురాల గురించి ఏమైనా ఆచూకీ ఆధారాలు దొరికితే దయచేసి సహాయం చేయమని వేడుకుంటున్నాడు. అలాగే పత్రికా కార్యాలయాల దగ్గరికి, మీడియా దగ్గరికి వెళ్ళి దయచేసి మీరు కథనాలవి ప్రచురిస్తూ ఉండండి, హంతకురాలను పట్టుకోవడం కోసం మీ వంతు సహాయం చేయండి అని బతిమాలుకుంటే, ఇది చూసిన పోలీసులతో పాటు మీడియా, సోషల్ మీడియా, పత్రికా అధికారులు వీళ్ళందరూ కూడా చలించిపోయారు. ఒక వ్యక్తి, ఒక భర్త తన భార్య హంతకుల కోసం ఇంతగా తప్పిస్తున్నాడా? ఆ ఫ్లాట్ని అలాగే ఉంచి క్రైమ్ సీన్ని కాపాడుకోవడం కోసం ప్రతి నెల రెంట్ చెల్లిస్తున్నాడని మీడియాలో కథనాలు ఇవన్నీ వచ్చాయి. కానీ ఏం లాభం లేదు. హంతకురాల్ని పోలీసులు పట్టుకోలేకపోతున్నారు. క్రమక్రమంగా సంవత్సరాలు గడిచిపోతున్నాయి. కేసు ఫైల్ మీద దుమ్ము పేరుకుపోతుంది. పోలీసులు కూడా పెద్దగా పట్టించుకోవడం మానేశారు. కేసు కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోయింది. సరే, ఏవైనా సాక్ష్యాలు, ఆధారాలు దొరికితే అప్పుడు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేద్దాంలేనని కేసుని కోల్డ్ స్టోరేజ్లో పడేశారు. కానీ సతారో మాత్రం ఎప్పటికప్పుడు పాంప్లెట్లు అవి తయారు చేసి పంచడం, అలాగే పోలీస్ స్టేషన్కి వచ్చి వాకప్ చేయడం, హంతకురాలు ఆచూకీ ఏమైనా దొరికిందా, కేసు ఎంతవరకు వచ్చింది, ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చిందని అడగడం, అలాగే మీడియా దగ్గరికి వెళ్ళి మీరు కథనాలు ఇవన్నీ ప్రచురిస్తుండండి, ఆగద్దు, దయచేసి నాకు సహాయం చేయండి అని అడుగుతుండడం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇలా 25 సంవత్సరాలు జరిగిపోయాయి. ఈ 25 సంవత్సరాల కాలంలో దాదాపు 1,00,000 మంది పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు. ఈ 1,00,000 మంది పోలీసు అధికారులు, పోలీసులు, క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ సైన్స్ డిపార్ట్మెంట్ సిబ్బంది వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ కలిపి 1,00,000 మంది ఈ 25 సంవత్సరాలలో ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేశారు. దాదాపు 5,000 మంది అనుమానితుల్ని విచారించారు. కానీ పోలీసులు హంతకురాల్ని మాత్రం పట్టుకోలేకపోయారు. పోలీసులు కూడా దాదాపు ఈ కేసు గురించి మర్చిపోయారు. కోల్డ్ స్టోరేజ్ రూమ్లో కేసు మురిగిపోతుంది. ఇక్కడ సతారాలో కూడా ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. తన భార్య హంతకుల్ని పోలీసులు పట్టుకోలేరా అన్న నిరాశ, నిస్పృహ ఆవరిస్తూ ఉండేది. కానీ ఎప్పటికప్పుడు ఉత్సాహం తెచ్చుకొని తన నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం ఆ ఫ్లాట్ని మాత్రం అలాగే ఉంచాడు. 2025వ సంవత్సరంలో ఒక అద్భుతం జరిగింది. 2025 అక్టోబర్ 30వ తారీఖు ఈ నగాయో పోలీస్ స్టేషన్కి 69 సంవత్సరాల వయస్సున్న కుమికో యూసుఫోక్ అన్న ఒక మహిళ వచ్చింది. పోలీసులు ఆ మహిళతో, ఏంటమ్మా మీ ప్రాబ్లం, ఏంటి మీ కంప్లైంట్ అని అడిగితే, నేను ఈ స్టేషన్ ఇన్ఛార్జి ఇన్స్పెక్టర్ని కలవాలి అని చెప్పింది. పోలీసులు ఇన్స్పెక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. ఇన్స్పెక్టర్ ఆ వృద్ధ మహిళతో, ఏంటమ్మా మీ ప్రాబ్లం, ఏంటి మీ కంప్లైంట్ అని అడిగితే, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, ఏమీ కంప్లైంట్ లేదు, నేను సరెండర్ అవుదామని వచ్చానని చెప్పింది. దానికి ఆ ఇన్స్పెక్టర్కి ఆశ్చర్యం వేసింది. ఏంటమ్మా సరెండర్ ఎందుకు అవుతున్నారు, మీరు చేసిన నేరం ఏంటి, అసలు మీ పేరేంటి అని అడిగితే, నా పేరు కుమికో యూసుఫోక్, నేను 1999లో నమికో తకాబాని హత్య చేశాను,
నేను ఇప్పుడు లొంగిపోదామని వచ్చాను అని చెప్పేసరికి ఆ ఇన్స్పెక్టర్ ఒక్కసారిగా షాక్ తిన్నాడు. ఎందుకంటే ఆ ఇన్స్పెక్టర్ కూడా సోషల్ మీడియా ద్వారా ఈ కేసు గురించి స్పష్టంగా తెలుసు. ఎప్పటికప్పుడు కథనాలు వస్తున్నాయి. భర్త 26 సంవత్సరాల పాటు ఫ్లాట్ని అలాగే క్రైమ్స్ని కాపాడుకుంటూ వస్తున్నాడు అన్న సంగతి తెలుసు. 26 సంవత్సరాల్లో 1,00,000 మంది పోలీసులు విచారించారు, కానీ హంతకురాల్ని పట్టుకోలేకపోయారు. దాదాపు 5,000 మంది అనుమానితులను విచారించారు, కానీ ఎవ్వరు కూడా హంతకురాలు ఎవరనేది తేల్చలేకపోయారు. అటువంటిది ఇప్పుడు 69 సంవత్సరాల వయసున్న ఒక వృద్ధ మహిళ వచ్చి నేనే హత్య చేశానంటే ఆ ఇన్స్పెక్టర్కి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఇప్పుడు ఆ మహిళ చెప్పిన దాన్ని బట్టి ఆ మహిళని అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేస్తే కోర్టు నుంచి చివాట్లు తినాల్సి వస్తుంది. ఎందుకంటే కోర్టు సాక్ష్యాలు ఆధారాలు అడుగుతుంది. ఒక హంతకుడే తానే స్వయంగా హత్య చేశానని చెప్పినా కూడా అరెస్ట్ చేయడానికి వీలేదు. ఎందుకంటే సాక్ష్యాలు ఆధారాలు కావాలి. అది జపాన్లో ఒక రూల్. జపాన్లోనే కాదు, ప్రపంచంలోని చాలా దేశాల్లో, ఈవెన్ మన దేశంలో కూడా స్వయంగా హంతకుడే నేనే హత్య చేశానంటే సాక్ష్యాలు ఆధారాలు కోర్టు అడుగుతుంది. ఎవరిని హత్య చేశావు, ఎప్పుడు హత్య చేశావు, దేంతో హత్య చేశావు, కత్తితోనా, చాకుతోనా, కర్రతోనా, మోటివ్ ఏంటి, సాక్షులు ఎవరైనా ఉన్నారా, ఆధారాలు ఉన్నాయా, ఇవన్నీ అడిగిన తర్వాతే అప్పుడు కోర్టు తీర్పు ఇస్తుంది, లేదంటే నమ్మదు. కాబట్టి ఇక్కడ కూడా ఆ ఇన్స్పెక్టర్కి ఏం చేయాలా అన్నది పాలుపోలేదు. సరే, అప్పుడే ఆ ఇన్స్పెక్టర్కి ఈ 5,000 మంది అనుమానితుల్ని విచారించాం. ఆ 5,000 మందిని ఫిల్టర్ చేసుకుంటూ ఎన్ని సంవత్సరాలు 500 మంది దగ్గర ఆగింది. ఈ 500 మందిలో ఈ మహిళ పేరు ఉందా లేదా అని చెక్ చేస్తే ఆ 500 మందిలో కుమికో యూసుఫ్ పేరుంది, కానీ DNA టెస్ట్ నిర్వహించలేదు. మరి 1999లో పోలీసుల నిర్లక్ష్యం వల్ల DNA టెస్ట్ నిర్వహించలేదా, లేకపోతే కుమికో తాను DNA టెస్ట్కు ఒప్పుకోలేదా ఏంటా అన్నది తెలియదు. మరి ఇప్పుడు ఎలా? సాక్ష్యాలు ఆధారాలు కావాలి. అప్పుడు ఆ ఇన్స్పెక్టర్కి సతారో తకాబా గుర్తుకొచ్చాడు. సోషల్ మీడియా ద్వారా వినున్నాడు కాబట్టి 26 సంవత్సరాల నుంచి క్రైమ్స్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. ఆ ఫ్లాట్ని అలాగే ఉంచాడన్న సంగతి గుర్తుకొచ్చి సతారోకి కాల్ చేసి మీరు ఇప్పటికీ కూడా క్రైమ్స్ని కాపాడుతున్నారా, ఆ ఫ్లాట్ని అలాగే ఉంచారా అని అడిగితే అవును కాపాడుతున్నాను, అలాగే ఉంచానని చెప్పాడు. ఇక్కడ సతారో ఎప్పుడైతే ఇన్స్పెక్టర్ కాల్ చేశాడో ఆశలు చిగురించాయి. ఎప్పుడు లేనిది ఈ 26 సంవత్సరాల్లో ఒక ఇన్స్పెక్టర్ ఆ విధంగా అడిగాడేంటని లోపల కొద్దిగా ఆశ చిగురించింది. అప్పుడు ఇన్స్పెక్టర్ ఏం లేదు, నా దగ్గరకు ఒక మహిళ వచ్చింది, వయసు 69 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆ మహిళ తానే హత్య చేశానని ఉంటుంది, కానీ మన దగ్గర ఎటువంటి సాక్ష్యాలు ఆధారాలు లేవు, అందుకని మీకు కాల్ చేశాను, మీరు వెంటనే పోలీస్ స్టేషన్కి రమ్మంటే సతారో పోలీస్ స్టేషన్కి వచ్చాడు. పోలీసు బృందం, అలాగే క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ సతారోని ఆ వృద్ధ మహిళని తీసుకుని ఫ్లాట్ దగ్గరికి వెళ్ళారు. తాళం ఓపెన్ చేశారు, లోపలికి ప్రవేశించారు. 26 సంవత్సరాల క్రితం ఏ విధంగా ఉందో అదే విధంగా ఆ ఫ్లాట్ ఉంది. ఎక్కడి వస్తువులు అక్కడే ఉన్నాయి, ఏమాత్రం చెక్కు చెదరలేదు, తొడవలేదు, కడగలేదు, అలాగే ఉన్నాయి. ఫోరెన్సిక్ టీం ఆ గదిలో ఉన్న చెప్పుల పాదముద్రలు సేకరించారు, అలాగే రక్తపు నమూనాలు కూడా సేకరించారు. పోలీసులు 1999లో రక్తపు నమూనాలు సేకరించారు, కానీ అవి పాడైపోయాయి. ఇప్పుడు కూడా ఆ రక్తపు నమూనాలు అలాగే ఉన్నాయి, కాకపోతే 26 సంవత్సరాలు గడిచిపోయాయి కాబట్టి పూర్తిగా ఎండిపోయి ఉన్నాయి. కానీ ఈ 26వ సంవత్సరంలో 2026లో టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందింది. ఫోరెన్సిక్ సైన్స్ కావచ్చు, DNA కావచ్చు, ఎంతో అభివృద్ధి చెందింది. దాంతో ఫోరెన్సిక్ వాళ్ళు ఆ ఎండిపోయిన రక్తపు నమూనాల్ని సేకరించారు, అలాగే చెప్పుల పాదముద్రలు సేకరించారు, ఫోరెన్సిక్స్ డిపార్ట్మెంట్కి పంపించారు, DNA టెస్ట్ జరిపించారు. ఆ గదిలో సేకరించిన రక్తపు నమూనాలతో ఈ 69 సంవత్సరాల వయసున్న కుమికో యూసుఫ్ రక్తపు నమూనాతో సరిపోలింది, DNA మ్యాచ్ అయింది, అలాగే చెప్పుల పాదముద్రలు కూడా మ్యాచ్ అయ్యాయి. దాంతో పోలీసులు కుమికోని అరెస్ట్ చేశారు. 26 సంవత్సరాలుగా తాను పెట్టుకున్న నమ్మకానికి ఫలితం దక్కిందని సతారో తకాబా ఆనందపడ్డాడు. పోలీసులు కూడా కేసుని సాల్వ్ చేసినందుకు ఎంతో ఉబ్బి తబ్బిబ్బయ్యారు. కానీ సతారోకి ఒక అనుమానం, తన భార్యని ఈ మహిళ ఎందుకు హత్య చేసింది, ఒక మహిళ మరో మహిళని ఎందుకు హత్య చేసింది, ఇదే విషయాన్ని కుమికోని అడిగితే కుమికో సతారోతో ఈ విధంగా చెప్పింది, బహుశా నువ్వు నన్ను గుర్తుపట్టలేదేమో, ఎందుకంటే నా ముఖంలో ఎన్నో మార్పులు వచ్చాయి, ఇప్పుడు నా వయస్సు 69 సంవత్సరాలు వృద్ధురాలనైపోయాను. నీకు గుర్తుందో లేదో మనిద్దరము ఒకే స్కూల్లో చదువుకున్నాం, నేను నీ క్లాస్మేట్ని,
నిన్ను ప్రేమించాను. వ్యాలంటైన్ రోజు నేను ఒక ప్రేమలేఖని, ఒక చాక్లెట్ని నీకు ఇచ్చాను. కానీ నువ్వు నా ప్రేమని తిరస్కరించావు. నాకు ఇటువంటి అభిప్రాయం ఏమీ లేదు, నిన్ను ఆ విధంగా చూడలేను అని చెప్పేసరికి నా హృదయం బద్దలైంది. అయినా సరే నేను నిన్ను ప్రేమించడం మానలేదు, అలాగే ప్రేమిస్తూ వచ్చాను. మన స్కూల్ అయిపోయింది, ఆ తర్వాత నువ్వు కాలేజీలో జాయిన్ అయ్యావు, నేను కూడా వేరే కాలేజీలో జాయిన్ అయ్యాను. ఎవరి కెరియర్ వాళ్ళు చూసుకోవడం మొదలుపెట్టాం. ఆ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే నీకు పెళ్ళైపోయిందని. నువ్వు ఎక్కడున్నావో నేను కనుక్కున్నాను. నువ్వు ఉంటున్న అపార్ట్మెంట్కి పక్కనే మరొక అపార్ట్మెంట్లో నేను ఉండడం మొదలుపెట్టాను. నిన్ను ప్రతిరోజు చూసేదాన్ని. నువ్వు ఆఫీస్కు వెళ్ళడం, ఇంటికి తిరిగి రావడం, నీ భార్యతో, నీ కొడుకుతో మీరు అందరూ కలిసి బయటికి వెళ్ళడం, ఇదంతా ప్రతిరోజు నేను చూసేదాన్ని. చూసి నాలో ఈర్ష్య, అసూయ బయలుదేరింది. నాకు కావలసిన వాడు, నాకు దక్కాల్సిన వాడు మరొక దానికి దక్కాడు, చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నారని మిమ్మల్ని చూసి నేను తట్టుకోలేకపోయాను. నాలో ఈర్ష్య, అసూయ బయలుదేరాయి. నాకు నీకు మధ్య నీ భార్య ఉంది, నీ భార్యని అడ్డు తొలగించుకుంటే నువ్వు నా వాడి అవుతావు అన్న ఆలోచన నాకు కలిగింది. దాంతో నవంబర్ 13వ తారీఖు నువ్వు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నీ ఫ్లాట్లోకి వెళ్ళాను. నీ భార్యని కలిశాను. నీ భార్యకి అంతా చెప్పాను. దాంతో ఇద్దరి మధ్య గొడవ తలెత్తింది. నేను ఆల్రెడీ నాతో చాకు తెచ్చుకున్నాను. ఆ కత్తితో నీ భార్య మీదకి దాడి చేసి హత్య చేశాను. ఆ తర్వాత ఫ్లాట్ నుంచి బయటకు వచ్చేసాను. నేను వచ్చిన సంగతి ఎవ్వరూ చూడలేదు. ఆ తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. కానీ నేనే హంతకురాలని పోలీసులు కనుక్కోలేకపోయారు. సోషల్ మీడియా ద్వారా నీ గురించి అంతా తెలుసుకున్నాను. నువ్వు ఆ ఫ్లాట్ని అలాగే ఉంచేశావు క్రైమ్ సీన్ని కాపాడుకోవడం కోసం. ఈ 26 సంవత్సరాల్లో ప్రతిరోజు నేను బాధపడుతూ ఉండేదాన్ని. ఎప్పుడు నవంబర్ 13వ తారీఖు వచ్చినా నాలో భయం మొదలయ్యేది. ప్రతిరోజు భయంతో బతుకుతుండేదాన్ని. ఏ క్షణాన పోలీసులు వచ్చి నన్ను అరెస్ట్ చేస్తారేమోనని. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు స్కూల్లో నా ప్రేమని తిరస్కరించావు. ఇప్పుడు ఈ విషయం బయటపడిందంటే నాకు ఎప్పటికీ శాశ్వతంగా దక్కకుండా పోతావేమన్న ఆందోళనతో నేను కూడా బయటికి చెప్పేదాన్ని కాదు. అలా భయంగా బతుకుతూ ఉండేదాన్ని. రోజులు, నెలలు, సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ నాలో పశ్చాత్తాపం కలగడం మొదలైంది. సోషల్ మీడియా ద్వారా నువ్వు నీ భార్య కోసం ఎంత తపన పడుతున్నావో, క్రైమ్ సీన్ని కాపాడుకోవడం కోసం ఈ 26 సంవత్సరాల్లో 1,40,00,000 రూపాయలకు పైగా రెంట్ చెల్లించామన్న సంగతి కూడా నాకు తెలిసింది. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోలేదు అన్న సంగతి కూడా తెలిసింది. నీ కొడుక అప్పుడు 2 సంవత్సరాలు, ఇప్పుడు 24 సంవత్సరాల వయసు వచ్చేసింది. నాక 69 సంవత్సరాల వయసు వచ్చింది. ఇక నేను తట్టుకోలేకపోయాను. ఈ పాపం నన్ను ఇంకా నిలవరించలేకపోయింది, నేను భరించలేకపోయాను. అందుకే నేనే హత్య చేశానని పోలీసులకి చెప్తామని, లొంగిపోతామని నిర్ణయించుకున్నాను. అందుకే పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాను అని చెప్పింది. ఈ కథంతా విన్న పోలీసులతో పాటు సతారో తకాబా కూడా దిగ్భ్రాంతికి, షాక్కి గురాడు. 26 సంవత్సరాల పాటు తాను క్రైమ్ సీన్ని కాపాడుకున్నాము నిజమే, హంతకురాలు పోలీసులకు పట్టుబడింది. కానీ హత్య చేసింది తన క్లాస్మేటే అన్న సంగతి సతారోకి చాలాసేపు జీర్ణించుకోలేకపోయాడు. ప్రస్తుతానికి కుమికో జైల్లో ఉంది. సతారో తన కొడుకుని తీసుకుని హ్యాపీగా ఉన్నాడు. ఇప్పుడు సతారో ఆ ఫ్లాట్ని ఖాళీ చేశాడు. ఎందుకంటే తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు, తాను పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. 26 సంవత్సరాల తర్వాత హంతకురాల్ని పోలీసులకి పట్టించాడు. దాంతో ఆ ఫ్లాట్ని ఇప్పుడు సంతోషంగా ఖాళీ చేసి తన కొడుకుతో హ్యాపీగా ఉన్నాడు. ఈ కథ ఇప్పుడు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి, షాక్కి గురిచేస్తుంది. ఎందుకంటే ఒక భర్త 26 సంవత్సరాల పాటు క్రైమ్ సీన్ని ఏ విధంగా కాపాడుకున్నాడన్నది. క్రైమ్ సీన్ ఎంత ఇంపార్టెంటో ఈ కేసు, ఈ సంఘటన ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తుంది. మన దేశంలో కూడా ఎన్నో క్రైమ్స్ జరుగుతూ ఉంటాయి. క్రైమ్ జరిగిన వెంటనే సోషల్ మీడియా సంబంధించిన వారు పొలోమంటూ ఊపుకుంటూ వెళ్ళిపోయి క్రైమ్ సీన్ మొత్తం చిన్న భిన్నం కంపు చేస్తారు. సాక్ష్యాలు, ఆధారాలు ఇవన్నీ మటుమాయమైపోతాయి. కానీ క్రైమ్ సీన్ని కాపాడుకోవడం ఎంత ఇంపార్టెంట్ అన్నది ఈ కేసు ద్వారా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అప్పుడే కేసులు సాల్వ్ అవుతాయి, ఈరోజు కాకపోయినా రేపైనా. మరి మీరేమంటారు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి. మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.